హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వన ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు ఇది చూసుకుంటే సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూల్ వాటర్ కావాలి. ఫ్రిడ్జ్ లేకుంటే నేను ఉండలేను, ఫ్రిడ్జ్లో నుంచి చల్ల నీళ్ళే కావాలని అంటారు. ఇప్పుడు మనం ఏ ఫుడ్ ఏది కూడా ప్రతిదీ మనం వండుకున్నాక మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాం. సో ఎంతవరకు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్ తాగితే మంచిది, లేకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో మనం పెట్టిన ఫుడ్స్ తీసుకోవడం మేలు అంటారా కాదా? అంటే వాటర్ని, పాల వస్తువుల్ని, ఫుడ్స్ని సపరేట్గా చూడాలి. వాటరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే ఏం పెద్ద నష్టమేం కాదు. కానీ మీ బాడీ టెంపరేచర్ 98 degrees ఉంటుంది. అవును. మీరు దాన్ని 20 degrees 14 degrees ఉంటే చల్లగా ఉండే నీళ్ళు తాగితే మీ బాడీలో ఉండే ఎనర్జీ అంతా దాన్ని హీట్ చేసేదానికి పోతుంది. ఓకే, అంతే కదా. లోపల బాడీలో పోయేటప్పటికి అది బాడీ టెంపరేచర్ రావాలి కదా, మేనేజ్ చేయాలి కదా. సో మీరు ఎట్లయితే కర్రలు పెట్టి లేదా కరెంట్ పెట్టి కలిసి నీళ్లు వేడవుతాయో ఎనర్జీ రావాలి కదా. సో మీరు మొదలే ఎనర్జీ లేదు, రైస్ తిని ఇడ్లీలు తిని చల్లనీళ్ళు తాగుతా ఉంటే ఇంకా ఎనర్జీ పోతుంది. అవును, బాడీ పోయేటప్పటికే పాపం ఏంద్రా చల్లగుండేది వచ్చింది అని చెప్పి వేడిగుండే చల్లగా చేసుకుంటుంది. నోట్లోనే వేడిగుండేది, అది పోయేటప్పటికి చల్లగా కావాలి. సో ఎనర్జీ వేడి నుంచి చల్లగా చేయాలన్నా కావాలా, చల్ల నుంచి వేడి చేయాలన్నా కావాలా. సో దానికోసం అంతేగాని చల్లనీళ్ళు తాగితే ఏమైపోతుంది కాదు. ఆల్రెడీ వీక్ గా ఉండే వాళ్ళకి యాక్చువల్గా మంచి కుండ పెట్టుకొని బాగా చల్లగా నీళ్లు తాగొచ్చు. దాంట్లో బాడీ టెంపరేచర్ కొంచెం అట్లా ఉంటాయి. సో సరిపోతుంది అది. సో మరీ చల్లగా ఉండేటివి, మరీ వేడి ఉండేటివి తాగేది మంచిదేం కాదు. ఓకే, సో మరి ఫుడ్స్కి వచ్చేసరికి ఏమంటారు? ఫుడ్ యాక్చువల్గా కొన్ని గంటల తర్వాత మట్టి కడవలో చాలా అద్భుతంగా న్యూట్రియంట్స్ అన్నీ ప్రిజర్వ్ అయి ఉంటాయి. ఎక్కువ గంట కూడా స్టోర్ ఉంటాయి. దాని తర్వాత కంచు అంటాం, బెల్ మెటల్. కంచు పాత్రలో నెక్స్ట్ బెస్ట్ వచ్చి కంచు. దాని తర్వాత మీ కళాయి అంటే టిన్ను కళాయి వేసిన ఇత్తలి పాత్రలు, బ్రాస్, దాన్ని కళాయి వేయాలి. ఆ కళాయి కూడా టిన్తో వేయాలి, లెడ్తో వేయకూడదు. లెడ్ వచ్చి హెవీ మెటల్, బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. అట్లా అవన్నీ దొరకవు కాబట్టి మట్టి పాత్రలు దొరుకుతాయి. మట్టి పాత్రలు దొరుకుతాయి. మట్టి కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది, అదే పెద్ద ఇష్యూ కాదు. మట్టి పాత్రలు వాడితే అడ్వాంటేజ్ ఏమంటే ఫస్ట్ ద న్యూట్రియంట్స్ ప్రిజర్వ్ అవుతాయి. ఆ ఫుడ్స్ మనకి ఎప్పుడైతే ప్రిజర్వ్ చేస్తామో న్యాచురల్గా అవి మారే క్యారెక్టర్స్ అన్ని తగ్గిపోతాయి. అఫ్ కోర్స్ బయట పెడితే చెడిపోతాయి అనుకో, పారేయాల. మట్టి పాత్రలో పెడితే ఒక రోజు అంతా బాగుంటాయి, 2 రోజులు బాగుంటాయి. ఇత్తడి పాత్రల్లో కూడా 1 రోజు 1.5 రోజు బాగుంటాయి, దాని తర్వాత చెడిపోతాయి. సో ఏ ఫుడ్ అయినా చెడిపోయే ఫుడ్ని దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేది ఎందుకు? చెడిపోతే మారేయాలి, లేదా ఎంత అవసరం అది చేసుకోవాలా. అట్లా అంటారా? అంతే కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్ అందరికి ప్రతి ఒక్కరు వాళ్ళ జీవన విధానంలో ఫ్రిడ్జ్ కూడా ఒక భాగం అయిపోయింది. పక్క ఫ్రిడ్జ్ లోనే పెడతాం. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి సార్? ఫ్రిడ్జ్ లో పెడితే ముఖ్యంగా దాని న్యూట్రియంట్స్ అన్నీ లాస్ అవుతాయి. దాని లోపల ఉండే బ్యాక్టీరియాలన్నీ చాలా డ్యామేజ్ అయిపోతాయి, డ్యామేజ్ చేస్తాయి ఫుడ్ని. బయట ఉంటే మీకు తెలుస్తుంది డ్యామేజ్ చేసినాయని. ఫ్రిడ్జ్లో పెడితే అవి లేటెంట్గా ఉండి సైలెంట్గా ఉంటాయి కాబట్టి మనకు తెలియదు ఎంత డ్యామేజ్ అయింది అని. అందుకే ఫ్రిడ్జ్లో ఉండే ఫుడ్ వేడి చేసుకుని తింటే నాకు అప్సెట్ అయింది అనేది ఫ్రెష్ ఫుడ్ తింటే రాదు. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే ఫుడ్ తింటేనే అట్లా వస్తుంది. రెండోది మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ బయట ఉట్టలను కట్టేవాళ్ళు దారానికి. అది కూడా మధ్య హైట్ లో, పైకి కాదు కిందకి కాదు. సో ఆ టెంపరేచరు పైనుంచి టెంపరేచర్ కింద నుంచి వేడి లేకుండా ఆ టైంలో అట్లుంటేనే ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఉట్టిలో అది కూడా ఎవ్రీథింగ్ సైంటిఫిక్. అది అక్కడ పెడతా ఉంటారు కాబట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు పాలు పెరుగు పెట్టే చెడిపోకుండా ఉండేటివి. సో అవి లేవు కాబట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, తప్పదు. లేదు నీళ్లు పెట్టి కుండలో, ఆ నీళ్ళలో పెడితే కూడా పాలు పెరుగు 1 రోజు ఉంటాయి. మనకు 10 రోజులు ఉండాలి కదా ఫ్రిడ్జ్లో.
అందుకని ఫ్రిడ్జ్లో వేసి పెట్టేసి అమెరికాలో టైం ఉండదు కాబట్టి వారానికి ఒకటే రోజు కూరలు తీసి లోపల దోసేసి దాన్ని బయట తీసుకొని రోజు తింటా ఉంటారు. వాళ్ళకి ఆ కర్మ, మనకు ఆ కర్మ లేదు కాబట్టి ఫ్రెష్గా చేసుకోవచ్చు. అదే మీరు పాల ఉత్పత్తులకు డెఫినెట్గా పెట్టాలా, ఉట్టిల్లో మట్టి కడవల్లో పెట్టుకోవాలా, లేదు ఫ్రిడ్జ్లోనే పెట్టాలా. మనము వండుకున్న ఆహారాన్ని మళ్ళీ వేడి చేయొచ్చా లేదా అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఆహారాన్ని మాటికి వేడి చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని, ఒకవేళ అన్నం వండి ఉంటే చల్లగా అయితే దాన్ని అలానే తినండి కానీ వేడి చేయొద్దు అని అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? అట్లీస్ట్ మనము రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చి తినొచ్చు. అంటే మీరు 9 గంటలకు తినాలనుకోండి, ఫ్రిడ్జ్లో ఉండి వస్తువులు పొద్దున్న 5కి లేస్తాను 6కి లేస్తాను బయట పెట్టేయండి, ఓకే, అప్పుడు రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా. మరి చలికాలం చల్లగా ఎట తింటారు వేడి చేయకుండా? సో ఇవన్నీ ఇష్యూలే. మీరు చెప్పినట్లు కొన్ని కెమికల్స్ కొన్ని చేంజెస్ అయినాక దాన్ని వేడి చేస్తే, నూనెని రిపీటెడ్గా వేడి చేసి తింటే అది కార్సినోజెనిక్ అవుతుంది, మంచిది కాదు అనేది ప్రూవ్ అయింది. సో ఏది అసలు ఎంత వండుకొని ఫ్రెష్గా అప్పుడే తినేసి అట్లే ఖాళీ చేసి పెట్టేస్తే బెస్ట్. ఎప్పటిదప్పుడే తినేసి కంప్లీట్ చేసేస్తే బెటర్ అంటారు. అన్నిటికంటే బెస్ట్. ఇంకా ఉద్యోగంలో మాకు వీలు కాదనుకుంటే ఒకసారి తీసి వేడి చేసింది మళ్ళీ రెండోసారి పెట్టకుండా చూసుకోండి.